Hi friends, through this process we can create iTalking own avatars. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా మనము ఏఐని యూజ్ చేసి మన ఏఐ ఇమేజ్ని ఎలా జనరేట్ చేయవచ్చు అని చెప్పి చూద్దాం. సో మనకు ఏఐతోని చాలా వర్క్స్ అయితే చేయవచ్చు. సో దాంట్లో మన పోలికతో మనలాగా ఉండే ఏఐ ఇమేజ్ని ఎలా జనరేట్ చేస్తారు, సో దానికి ప్రాసెస్ ఏంటి అని చెప్పి పూర్తిగా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మన ఓన్ ఫేస్తో ఏఐ ఇమేజ్ని జనరేట్ చేయడానికి ముందుగా మనము గూగుల్ హోమ్ పేజ్ని అయితే ఓపెన్ చేయాలి. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో బింగ్ ఏఐ అని సెర్చ్ చేయాలి. సో ఇక్కడ బింగ్ ఏఐ ఇమేజ్ జనరేట్ అని చెప్పి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే మనకు బింగ్ ఏఐ ఇమేజ్ జనరేట్ అని చెప్పి ఇలా ఒక వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని ఓపెన్ చేయాలి. సో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో దీంట్లో మనం డిఫరెంట్ ఇమేజెస్ని అయితే క్రియేట్ చేయవచ్చు. సో ఇమేజెసే కాకుండా వీడియోస్ కూడా దీంట్లో అయితే క్రియేట్ చేయవచ్చు అనమాట. సో ఇప్పుడు మనము ఏ ఇమేజ్ని క్రియేట్ చేయాలి కాబట్టి దీంట్లో మనం ఒక ప్రాంప్ట్ని అయితే రాయాలి. సో ఆ ప్రాంప్ట్ ఏంటంటే, సో ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. 30 years old యంగ్ మ్యాన్ వియరింగ్ హూడీ అండ్ స్టాండింగ్ ఆన్ ద స్ట్రీట్ అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ప్రాంప్ట్ ఇచ్చి కింద క్రియేట్ అని ఆప్షన్ ఉంటుంది. సో క్రియేట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు ఈ మనం ఇచ్చిన ప్రాంప్ట్కి రిలేటెడ్ ఒక 4 ఇమేజెస్ని అయితే ఇది జనరేట్ చేసి పెడుతుందన్నమాట. సో ఈ 4 ఇమేజెస్లో మనకు నచ్చిన ఇమేజ్ని మనం చూస్ చేసుకొని మన డిజిటల్ ఇమేజ్ని అయితే క్రియేట్ చేయవచ్చు. సో ఇక్కడ మనకు డిఫరెంట్ 4 ఇమేజెస్ అయితే వచ్చాయి. సో దీంట్లో మనకి ఏదైనా నచ్చితే మనం చూస్ చేసుకోవచ్చు. నచ్చకపోతే మళ్ళీ క్రియేట్ అని క్లిక్ చేస్తే ఇంకా కొన్ని ఇమేజెస్ని క్రియేట్ చేస్తుంది. సో ఇదేంటంటే ఫర్ 24 అవర్స్కి 15 ఇమేజెస్ని అయితే జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇలా మనకు ప్రజెంట్ అయితే ఇంకా నాకు 11 ఇమేజెస్ని అయితే జనరేట్ చేయడానికి ఆప్షన్ ఉంది. సో నేను మళ్ళీ క్రియేట్ క్లిక్ చేస్తున్నాను. అంటే 15 అటెంప్ట్స్ అయితే చూడవచ్చు అనమాట. నేను ఆల్రెడీ ఒక 4 అటెంప్ట్స్ అయితే చేశాను. సో నాకు ఇంకొక 10 అటెంప్ట్స్ అయితే అనమాట. సో ఇలా మనకు కొన్ని ఇమేజెస్ అయితే వచ్చాయి. సో దీంట్లో మీ ఇమేజ్కి లేదంటే మీ ఫేస్ కట్స్కి లేదంటే మీ బాడీ లాంగ్వేజ్కి ఏ ఇమేజ్ సూట్ అవుతుందో సో అలాంటి ఇమేజ్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వియరింగ్ హూడీ దగ్గర నేను ఇక్కడ బ్లూ కలర్ అని అయితే ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 30 years old యంగ్ ఇండియన్ మ్యాన్ వియరింగ్ బ్లూ కలర్ హూడీ అండ్ స్టాండింగ్ ఆన్ ద స్ట్రీట్ అని చెప్పి నేను మళ్ళీ క్రియేట్ క్లిక్ చేస్తున్నాను. క్రియేట్ క్లిక్ చేయగానే మనకు మళ్ళీ కొన్ని ఇమేజెస్ని అయితే ఇది జనరేట్ చేసి పెడుతుంది. సో ఈ జనరేషన్ అనేది కొంచెం స్పీడ్గానే అవుతుంది, అంటే ఫాస్ట్గానే జనరేట్ చేస్తుంది. సో అప్పటిదాకా అయితే మనం వెయిట్ చేయాలి. సో ఇలా మనకు కొన్ని ఇమేజెస్ అయితే వచ్చాయి. ఇది ఇండియన్ ఇమేజెస్ అనమాట. సో ఇలా మనకు దీనిపైన అంటే ఇమేజ్ పైన మనం క్లిక్ చేస్తే ఇది జూమ్ అయ్యి మనకు కొంచెం పెద్ద సైజులో అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇలా ఇండియన్ బాయ్స్ అయితే వచ్చారు. సో దీంట్లో మీ ఫేస్ కట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి అంటే మీ బాడీ లాంగ్వేజ్కి తగినట్టుగా ఏదైతే ఉంటుందో సో దాన్ని మీరు చూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏంటంటే ఈ ఇమేజ్ని అయితే నేను చూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ క్లోజ్ ఇమేజ్ క్లిక్ చేస్తే సో ఇది మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ ఇమేజ్ని అయితే నేను డౌన్లోడ్ చేస్తున్నాను. సో మీకు నచ్చిన ఇమేజ్ని ఇక్కడ నచ్చితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ రీక్రియేట్ అని ఉంటుంది. రీక్రియేట్ క్లిక్ చేస్తే మనకి ఇంకా కొన్ని ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి అనమాట. సో దాంట్లో నుంచి మీకు నచ్చితే అది కూడా తీసుకోవచ్చు. సో మనకి ఈ పేజ్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ క్రియేట్ నొక్కాలి, అంటే రీక్రియేట్ నొక్కిన తర్వాత ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతాం. ఇక్కడ నుంచి మళ్ళీ క్రియేట్ నొక్కితే మనకు మళ్ళీ ఇంకా కొన్ని ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి అనమాట. సో ఈ ఇమేజెస్ పైన జూమ్ చేస్తే మనకి పెద్దగా కనిపిస్తాయి. సో దీంట్లో మీ బాడీ లాంగ్వేజ్కి ఏది సెట్ అవుతుందో సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇదైతే యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే నా ఏ ఇమేజ్ కోసం నేను డౌన్లోడ్ పైన క్లిక్ చేశాను. మన డివైస్లోకి అయితే సేవ్ అవుతుంది. సో దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం మన ఫేస్ని స్వాప్ చేయాలి. దీనికోసం ఏ ఫేస్ స్వాప్ ఫ్రీ అని చెప్పి మనము గూగుల్లో సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయగానే మనకి ఇలా లైవ్ 3D అని ఒక ఫేస్ స్వాప్ సంబంధించిన వెబ్సైట్ వస్తుంది. సో ఈ వెబ్సైట్ రాగానే మనకు ఈ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో దీంట్లో మనం లాగిన్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, డైరెక్ట్గా మన ఫేస్ని అయితే స్వాప్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఇప్పటిదాకా మనం డౌన్లోడ్ చేసుకున్న ఫోటో మనం ఏదైతే ఉందో బింగ్ ఏఐ నుంచి తీసుకున్నది దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో దీంట్లో ఈ ఏఐ ఫేస్ స్వాప్ ఆన్లైన్ ప్లే గ్రౌండ్ అని చెప్పి మనకు కనిపిస్తుంది. సో దీంట్లో ఫోటో ఫేస్ స్వాప్ ఉంటుంది, వీడియో ఫేస్ స్వాప్ ఉంటుంది. మనకు ఫోటోలో ఫేస్ స్వాపింగ్ కావాలి కాబట్టి దీంట్లో ఈ ఫస్ట్ వన్ చూజ్ చేసుకోవాలి. సో దీనిలో అప్లోడ్ సోర్స్ ఇమేజ్ విత్ ఫేస్ అని ఉంటుంది, అంటే ఫేస్తో ఉన్న ఈ ఇమేజ్ని అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో దీంట్లో మనం ఇప్పటిదాకా డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని మనము ఇక్కడ ఈ ఇమేజ్ని అయితే అప్లోడ్ చేయాలి.
నెక్స్ట్ ఏంటంటే అప్లోడ్ టార్గెట్ ఫేస్ ఫోటో అని చెప్పి ఉంటుంది. అంటే మనము అక్కడ ఎవరి ఫేస్ ఇవ్వాలనుకున్నామో ఆ ఫోటోని ఇవ్వాలి. ఇక్కడ నా ఫేస్ ఇవ్వాలనుకున్నాను కాబట్టి నా ఫోటోని అయితే ఇక్కడ నేను అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ నా ఫోటో ఇది, ఇక్కడ ఒక ఫోటో ఉంది, నేను ఈ ఫోటోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో అప్లోడ్ చేసిన తర్వాత కింద స్టార్ట్ యువర్ ఫ్రీ ఫేస్ స్వాప్ అని చెప్పి ఉంటుంది. కింద ఇక్కడ ఫేస్ స్వాప్ నవ్వు ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇది మన ఫేస్ స్వాప్ ప్రాసెసింగ్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ క్యూ ఉంది. సో ఈ క్యూ కంప్లీట్ అయిన తర్వాత మన ఫేస్ స్వాప్ ఇమేజ్ అనేది జనరేట్ అయ్యి మనకి ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది. సో ఇలా ప్రివ్యూ వచ్చింది చూడండి, నా ఫేస్కి రిలేటెడ్గా ఉండే ఫేస్ స్వాప్ ఇమేజ్ అనమాట. సో ఇక్కడ దీన్ని మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేసి అయితే చూడవచ్చు. సో ఇలా ఉంటుందన్నమాట. ఇది క్లోజ్ చేసి ఇక్కడ కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మన ఈ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో డౌన్లోడ్ అయిన ఇమేజ్ని మనం ఈ డివైస్లోకి అయితే సేవ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ టాకింగ్ ఫోటో అయ్యాయి అని చెప్పి మనం సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయగానే మనకు కొన్ని వెబ్సైట్స్ అయితే వస్తాయి. సో దీంట్లో మనం ఈ వెబ్సైట్ని చూజ్ చేసుకుందాం. సో దీంట్లో సింథసిస్ స్టూడియో అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. సో దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఇలా ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ట్రై నౌ ఫర్ ఫ్రీ అని ఉంటుంది. సో మనం ఫ్రీగా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇంకొక ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనిలో అప్లోడ్ ఫోటో విత్ ఏ ఫేస్ అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ మనం అప్లోడ్ దగ్గర మనం ఈ ఫోటోని అయితే అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసేసి ఇక్కడ ఇది అప్లోడ్ అయిన తర్వాత మనకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది అప్లోడ్ కావడానికి. దీనికి ఆడియోని ఇవ్వాలి. ఇక్కడ జనరేట్ ఆడియో లేదంటే ఇంపోర్ట్ ఆడియో అని చెప్పి ఉంటుంది. ఇక్కడ జనరేట్ ఆడియో పైన అయితే మనం క్లిక్ చేద్దాం. ఇక్కడ కొన్ని వాయిసెస్ ఉన్నాయి. సో ఇక్కడ నార్మన్, ఇవాన్, ఫ్లోరా ఇలాంటి వాయిసెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న వాయిస్ నుంచి అయితే మనం జనరేట్ ఆడియో క్లిక్ చేయవచ్చు. ఇక్కడ ఈ నార్మల్ అని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చాను. ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్, త్రూ దిస్ ప్రాసెస్ వీ కెన్ క్రియేట్ ఏఐ అవతార్ ఇమేజ్ అండ్ టాకింగ్ ఏఐ అవతార్ అని చెప్పి మనము ఇక్కడ జనరేట్ చేయొచ్చినట్టుగా నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో దీనికి నార్మల్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఈ జనరేట్ ఆడియో క్లిక్ చేస్తే మనకు ఈ నార్మల్ అనే పర్సన్ మాట్లాడుతున్నట్టుగా మనకు ఒక ఆడియో అయితే జనరేట్ అవుతుంది. సో దీనిలో నార్మలే కాకుండా ఏదైనా మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవాన్ కూడా చూజ్ చేసుకోవచ్చు. ఇవాన్ చూజ్ చేసి ఇక్కడ జనరేట్ ఆడియో అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చామో ఆ ప్రాంప్ట్ను బట్టి ఇక్కడ ఆడియో అనేది జనరేట్ అవుతుంది. సో ఆడియో అనేది ఇలా వచ్చింది చూడండి. సో దీన్ని మనం వీడియోలాగా జనరేట్ చేయడానికి దీనిలో సైన్ అప్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మనం సైన్ అప్ అయితే చేద్దాం. సైన్ అప్ చేసి సైన్ అప్ ఫ్రీ అంటుంది. మనం గూగుల్తోనైతే సైన్ అప్ చేద్దాం. సో ఇక్కడ గూగుల్ అకౌంట్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. సో కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ క్లిక్ చేయగానే మనకి ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ అవుతుందో లేదో చూద్దాం. సో ఇక్కడ డైరెక్ట్ అయితే జనరేట్ కాలేదు, ఫెయిల్ టు జనరేట్ వీడియో అని వచ్చింది. సో దీంట్లో మళ్ళీ మన ఫోటోని అయితే అప్లోడ్ చేసి ట్రై చేద్దాం. ఫోటో అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసేసి మనకి ఇక్కడ జనరేట్ ఆడియో లేదంటే ఇంపోర్ట్ ఆడియో ఉంటుంది. ఆల్రెడీ మనం ఆడియో అవైలబుల్గా ఉంటే దాన్ని ఇంపోర్ట్ చేయవచ్చు. సో ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు అనమాట. సో అప్లోడ్ చేసి మనమైతే ఆ ఆడియోని ఈ వీడియోకి అటాచ్ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఫోటోని అయితే అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ ఇంపోర్ట్ ఆడియో చేయవచ్చు, కానీ జస్ట్ మనం జనరేట్ చేద్దాం. ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తాను, హాయ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ప్రాంప్ట్ ఇచ్చేసి ఇక్కడ వాయిస్ సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఇవాన్ అని ఒక వాయిస్ని అయితే సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసి ఇక్కడ జనరేట్ ఆడియో అనగానే మనం ఇచ్చిన ప్రాంప్ట్ని బట్టి మనకు ఆడియో అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఆడియో జనరేట్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఇంతవరకు అయితే జనరేట్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ చిన్నగా ఒక ఆడియో అయితే జనరేట్ చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేయాలి, అంటే జనరేట్ వీడియో పైన క్లిక్ చేయాలి. దీనిలో 3 స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఫోటో అప్లోడ్ చేయాలి, నెక్స్ట్ ఆడియో జనరేట్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే సో ఇక్కడ ఈ యువర్ జనరేటెడ్ వీడియో విల్ అపియర్ హియర్ అని చెప్పి మనకు కనిపిస్తుంది. అంటే ఇది బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ అవుతుంది అనమాట. సో దీనికోసం మనకు కొంత టైం అయితే తీసుకుంటుంది. సో ఇక్కడ మన ఈ క్యారెక్టర్ అయితే క్రియేట్ అయింది, అంటే టాకింగ్ అవతార్ వచ్చేసి. సో ఇలా డౌన్లోడ్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. సో దీన్ని ఓపెన్ చేసి ప్లే చేస్తే ఇది మన ఫేస్ కట్స్తో, అంటే మన పోలికలతో ఉన్న ఈ ఏ ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఒకటి గమనించారా, మన ఫేస్ అనేది ఇక్కడ దీనిలో సైడ్కి ఉంది. సో నేను సైడ్కు చూస్తున్న ఇమేజ్ని అప్లోడ్ చేశాను కాబట్టి సో దీంట్లో కూడా సైడ్కు చూస్తున్నట్టుగా దీంట్లో వీడియో అయితే క్రియేట్ అయింది. సో మనం స్ట్రేట్గా ఉన్న ఈ వీడియోని కనుక అప్లోడ్ చేస్తే, అంటే మన ఫేస్ స్ట్రేట్గా ఉన్నది కనుక అప్లోడ్ చేస్తే మనం స్ట్రేట్గా చూసే ఇమేజ్ అయితే వస్తుంది. సో ఇది దీంట్లో సైడ్కు చూస్తుంది కాబట్టి సైడ్కు చూసే వీడియో అయితే జనరేట్ అవుతుంది టాకింగ్ అవతార్ వచ్చేసి. సో ఇలా మన ఓన్ ఫేస్తో ఉన్న టాకింగ్ అవతార్స్ అయితే ఈజీగా జనరేట్ చేయవచ్చు ఈ ప్రాసెస్ ద్వారా.
ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ ప్రాసెస్ ద్వారా మన ఏఐ డిజిటల్ ఇమేజ్ని అయితే మనం జనరేట్ చేయవచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్ స్టెప్స్ అయిపోతుంది. ఓన్లీ ఒక 3 వెబ్సైట్స్ని అయితే మనం యూజ్ చేయాలి. వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.